మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జూన్ మాసం మిథున్ రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటి? ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళకి జరగబోతున్నాయి గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు గ్రహస్థితి ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఎప్పుడైనా ఒక మంత్లీ ప్రిడిక్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ రాస్యాధిపతి బుధుడు మనకి లగ్నంలో ఉన్నాడు ప్రజెంట్. ఇతను 23వ తేదీకి ధనస్థానంలోకి వెళ్ళిపోతాడు. ఈ నెల ఇంతకాలం గురువు మిథునంలో ఉండే గురువు అతిచారంలో ఈ సంవత్సరం కూడా 3 రాసులు మారుతున్నాడు. ఇప్పుడు మీకు జూన్ 2కి కర్కాటకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ నవంబర్కి సింహంలోకి వెళ్ళిపోతాడు. సో ధనస్థానంలో గురువు వస్తున్నాడు. ఒక రకంగా ఇది మంచిది, ఎగ్జాల్టెడ్ హౌస్. అండ్ శుక్రుడు కూడా రాశిలో ఉండే శుక్రుడు వెళ్ళి గురువుతో కలుస్తున్నాడు. అండ్ 12వ స్థానంలో రవి. ఆ రవి 14వ తేదీ నుంచి రాశిలోకి వస్తాడు. ఏకాదశంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడు 21వ తేదీ నుంచి 12లోకి వస్తాడు. అండ్ దశమంలో శని, భాగ్యంలో రాహు. అయితే 3లో కేతువు. ఈ గ్రహస్థితి అనుసరించి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్తలు, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మిథున లగ్నం అయిందో, సహజంగా మిథున లగ్నం అంటేనే కాస్త తెలివితేటలు అధికంగా ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి 2 శుభగ్రహాలు లగ్నంలో ఉన్నాయి. సో ఈ 2 ప్లానెట్స్ ఉండడము, దాంట్లో 9th వరకు అంటే 9వ తేదీ వరకు శుక్రుడు రాశిలోనే ఉండి తర్వాత ముందుకు వెళ్ళడము. అండ్ అనదర్ థింగ్ ఈజ్ బుధుడు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఈ టైంలో వీరు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా వీళ్ళకి ఈ మాసంలో ఎప్పుడైతే గురువు 2లోకి వెళ్తున్నాడో ధనస్థానంలోకి, అంటే ఫినాన్షియల్ గ్రోత్ ఒకే మార్గంలో కాకుండా 2-3 మార్గాల ద్వారా ధనయోగం. కాకపోతే ఈ ధనయోగం రావాలంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ముందుకు వెళ్ళాలండి, మన ముందున ఒక కారు ఆగి ఉంది, ఆ కారు రిలీజ్ అయితే కానీ మనం ముందుకు వెళ్ళాం ట్రాఫిక్లో. అలాగే వీళ్ళకి ధనానికి అధిపతి అయినటువంటి గురువు, శుక్రుడు, తర్వాత బుధుడు 23వ తేదీ నుంచి చేరుతున్నప్పటికీ తర్వాత రాసుల్లో కేతు ఉన్నాడు. కాబట్టి వీళ్ళు మైండ్లో, ఇన్నర్ మైండ్లో ఎప్పుడూ కూడా ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు ఎంత రెగ్యులర్గా మీరు ఓం గం గణాధిపతయే నమః అనే మంత్రం చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి, మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు వీళ్ళకి కొంచెం గణపతి ఆలయాలకు వెళ్ళడం ఇవి చేస్తూ ఉండాలి. చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాశిలో ఉంటున్నాడు 23వ తేదీ వరకు వీరికి. కాబట్టి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము, ఏదైనా ఒక తోటలు కానీ లేకపోతే గృహాలు కానీ ఇవి తీసుకోవడము అనేటువంటిది బలంగా చూపిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా వీరికి ఫలిస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు గురువుతో వచ్చి కలుస్తున్నాడు 2వ స్థానంలో. కాబట్టి ఏంటంటే ఏదైనా ఇంట్లో శుభకార్యాలు ఏదైనా జరగడము. ఇప్పుడు చూడండి, చాలామంది అడుగుతుంటారు, అంటే ఒక్క శుభకార్యం లేదు మా ఇంట్లో, ఏమైనా అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే కుటుంబ స్థానంలోకి 2 శుభగ్రహాలు వస్తాయో, అది కాకుండా చతుర్థాధిపతి అయినటువంటి గురువు కూడా వచ్చి, బుధుడు కూడా వచ్చి గురువుతో కనెక్ట్ అవుతున్నాడో, గృహంలో ఏదైనా ఒక శుభకార్యం జరగడం, కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడానికి ఎక్కువగా ఆస్కారం మనకు ఉంటుంది. అండ్ అలాగే ఈ మిథునం వారికి కాస్త ఈ మంత్ ఫస్ట్ 2 వీక్స్ కొంచెం వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ సప్తమాధిపతి మీద, అంటే సప్తమం మీద శని దృష్టి ఉంది. కాబట్టి వివాహ నిర్ణయాల విషయంలో కొంచెం సాటర్డేస్ మాత్రం వెళ్ళి సంబంధం చూడడం ఇట్లాంటివి చేయకండి. బుధవారము, శుక్రవారం మంచిది. ఎందుకంటే బుధ శుక్రుల యొక్క దృష్టి సప్తమం మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం శని దృష్టి కూడా ఉంది. శని దృష్టి ఉన్నప్పుడు గురు దృష్టి ఉంటే ఓకే, కానీ శని దృష్టి ఉన్నప్పుడు ఈ మిగతా గ్రహాలంతా దాన్ని కంట్రోల్ చేయలేవు. కాబట్టి శనివారం ఒక్కటి కనుక వీళ్ళు అవాయిడ్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. సో అయితే ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నందుకు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అయితే అందులో కూడా ఏంటంటే విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు, డయాగ్నాటిక్ రిలేటెడ్ ట్రైనింగ్, టీచింగ్ ఇచ్చేటువంటివి. ఎందుకంటే 2లో గురువు ఉన్నాడు. ధనస్థానంలో ఎప్పుడైతే గురుగ్రహం ఉందో, ధనము గురుత్వ సంబంధం మూలంగా, లేదా పౌరహిత్య సంబంధించిన మూలంగా, లేకపోతే చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రిలేటెడ్, ఆడిటింగు అండ్
ఇట్లాంటి వాటి మూలంగా అకౌంట్స్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. లేదా ధర్మకర్మాది యోగం ఉంది కాబట్టి టీచింగ్స్ ఇలాంటి వాటి మూలంగా ఎక్కువగా చూపిస్తుంది చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే 9లో రాహు ఉన్నందుకు పర్టికులర్గా వీళ్ళు ఎప్పుడైనా సరే పితృదేవత ఆరాధన చేయాలి. గ్రహస్థితిలో ఎప్పుడైనా అష్టమ స్థానంలో ఉండే గ్రహాలు, భాగ్యంలో ఉండే గ్రహాలు, పంచమంలో ఉండే గ్రహాలు మనం ఏ ఉపాసన చేయాలి అని చెప్తూ ఉంటాయి. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి, కుండలిని యోగం ఇలాంటివి చేస్తూ ఉండాలి. భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి అమావాస్యలు వచ్చినప్పుడు, లేదా కొన్ని పర్వదినాలు ఉంటాయి, ఇప్పుడు సంక్రమణము అంటారు, రవి సంక్రమణం జరిగినప్పుడు, ఇట్లాంటి సమయాల్లో ఏంటంటే వీళ్ళు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటే, లేదు నిత్యము ఇప్పుడు తర్పణాలు వదులుతూ ఉంటారు, పితృదేవత తర్పణం అనే దేవతా తర్పణం, ఇలా చేసేటప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి చెప్పాలంటే. ఇక వీళ్ళు ఏకాదశంలో కుజుడున్నారు కాబట్టి స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కగా వీళ్ళకి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఏదైనా 21వ తేదీ వరకు, 21కి ఎప్పుడైతే మీకు 12వ స్థానంలోకి వస్తున్నాడో, ఈ 6వ అధిపతి 12, ఈ 6వ అధిపతి 12 ఉన్నందుకు ఏమవుతుందంటే తండ్రి ఆస్తి విషయంలో కొన్ని తెలియని కొంత ఘర్షణ యోగం, అందులో ముఖ్యంగా సిబ్లింగ్స్తో, ఎందుకంటే 3లో కేతు ఉన్నాడు, ఈ కుజుడు 12వ స్థానంలోకి వచ్చి 3లో ఉండే కేతువుని చూస్తున్నాడు. సో 12 అంటే ఏంటి? తండ్రి ఆస్తి. 3 అంటే అన్నదమ్ములు, కుజుడు అన్నదమ్ములకు కారకుడు. సో తండ్రి ఆస్తి విషయంలో అన్నదమ్ములకు కారక స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడు, లిటికేషన్స్ అంటే అన్నో తమ్ముడు అక్కో చెల్లో తండ్రి ఆస్తి విషయంలో మనం తీసుకునే విషయంలో ఈ పంచుకునే విషయంలో అనవసరమైనటువంటి గొడవలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దశమంలో శని ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కానీ ఇంకాస్త మెరుగుగా ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కనుక వీళ్ళు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రం చేసుకుంటే మంచిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ నెలలో వీళ్ళకి ఫస్ట్ 9 days కూడా చాలా, అంటే వీళ్ళకి ఏదైనా ఉపాసన చేస్తే కనుక పంచమాధిపతి శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వారికి ఉపాసనల మూలంగా వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళకి 12వ స్థానంలో కుజుడు 21వ తేదీ నుంచి వస్తున్నాడు కాబట్టి మనం అనుకున్నాం ఇందాకేది అన్నదమ్ముల వల్ల అక్కచెల్లెల వల్ల కొద్దిగా వీళ్ళకి అనవసరమైన ఈ ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలంటే వారాహి అష్టోత్తరం, లేదా ఎవరిదైనా ఇప్పుడు వీళ్ళ ఫాదర్దే ల్యాండ్ ఎవరైనా కబ్జా చేశారు, అప్పుడు కొంచెం వారాహి అష్టోత్తరం కనుక చేసుకుంటూ ఉంటే అన్ని విధాల వీరికి బాగుంటుంది. అది కూడా సాయంత్రం పూట చేయాలి. గురుగారు, ప్రస్తుతం బయట పరిస్థితులు చూస్తుంటే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు ఎప్పుడు పోతాయి అని కాస్త భయంగా బతుకుతున్నారు. ఎగ్జాక్ట్. ఉద్యోగ స్థిరత్వం రావాలంటే ప్రత్యేకంగా రెమెడీస్ ఏమైనా ఉంటుందా? ఉద్యోగ స్థిరత్వం రావాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మాణిక్య మకుటాకార ఒకటి, ఎందుకంటే దశమంలో శని ఉన్నాడు కదండి. లేదు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అందులో పర్టికులర్గా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం తినిపించి అక్కడే కూర్చొని చేయడము, లేదా అమ్మవారికి ఇంట్లో ఈ మంత్రం చదువుతున్నాము, ఇంట్లో అమ్మవారికి లలిత అమ్మవారికి గూడాన్న ప్రియ అనేటువంటి నామం ఉంటుంది. సో బెల్లముతో చేసిన పదార్థాన్ని కనుక అమ్మవారికి సమర్పించినట్లయితే కూడా తొందరగా వీళ్ళకి సక్సెస్ అనేటువంటిది జరుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.